హాయ్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. హాయ్, చూస్తున్నారు కదా, ఆ టబ్లో మట్టి అది వేసి రెడీ చేస్తున్నాం అనమాట. అంటే కలువ పూలు తెప్పించాను, అంటే వైట్ కలర్ అండ్ పింక్ కలర్ తెప్పించాను అనమాట. అంటే దుంపలు మొక్క అయితే బతుకుతుందో లేదో అని చెప్పేసి దుంపలు అవి తెప్పించాను అనమాట. ఒక వైట్ కలర్ ఒక 5 దుంపలు, పింక్ కలర్ ఒక 5 దుంపలు తెప్పించామన్నమాట. సో దానికోసం టబ్స్ అవి 100 రూపీస్ టబ్స్ అవి తీసుకున్నాను. వాటిలో మనకి మట్టి వేసేసి అందులోనే వాటర్ అది పోసి, అంటే ఆ మట్టిలోనే గత్తం అది కలిపేసామన్నమాట. అంటే ఇంకా సపరేట్గా మళ్ళీ వేయకుండా గత్తం అది కలిపేసి అందులో వాటర్ అది పోసేసి గత్తం అది కలిపేసామన్నమాట. యాక్చువల్గా అయితే కనుక మట్టిని దాంతో గత్తం అన్నీ కలిపేసి దాన్ని వాటర్లో నానపెట్టాలి, అంటే కొంచెం లూజ్ అయ్యాక అప్పుడు పెట్టాలి అని చెప్పారు. బట్ ఏంటంటే రీసెంట్గా వానలు అవి పడడం మూలన ఎలాగో మనకి మట్టి అది కూడా వెట్టగానే ఉందని చెప్పేసి ఇంకా అందులోనే గత్తం కలిపేసి ఆ టబ్స్లో వేసేసి వాటర్ అది పోసేసామన్నమాట. టబ్స్ ఏంటంటే ఎక్కడైతే మనం పెట్టేసి ఉంచుదాం అనుకుంటున్నామో అక్కడ పెట్టేసాం అనమాట. ఫస్ట్ మొక్క వేయకుండానే వాటర్ అది పోయకుండా తెచ్చేసి ఇక్కడ పెట్టేసి అందులో కొంచెం డిఏపి కలిపేసి నెక్స్ట్ అందులో వాటర్ పోసేసి అప్పుడు అందులో ప్లేస్ చేసామన్నమాట. దుంపలు ఇచ్చారు. సో అదేంటంటే ఆ దుంపలు మనకు ఆల్రెడీ మొలకలు వచ్చి ఉన్నాయి కొంచెంగా. సో ఆ విధంగా చూస్తున్నారు కదా, అలా మంచిగా కలిపేసి నీట్గా అందులో వాటర్ అది పోసారనమాట. ఇవి నేను భీమవరం నుంచి తెప్పించాను. భీమవరం కలువపూలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాను అనమాట. అంటే పింక్ కలర్ని వైట్ వచ్చాయంటే తెప్పించాము. ఇదే ఫస్ట్ టైం నేను కలువపూలు పెట్టడం, చూడాలి, ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఈసారి ఎలా వస్తుంది అన్నది ఒకసారి పెట్టి చూద్దాము అనేసాను. అంటే దుంప అన్నది పెద్దగా ఏం ప్లేస్ చేయక్కర్లేదు, నార్మల్గా ఆ మట్టిలోకి పెడితే సరిపోతుంది అన్నారు. అదే మొక్క అయితే కనుక మొక్క పెట్టడానికి చాలా జాగ్రత్తగా పెట్టకపోతే కనుక మొక్కలు అవి రావు, మొత్తం చచ్చిపోతాయని చెప్పారు. సో అందుకని నేను దుంపే తెప్పించాను అనమాట. చూస్తున్నారు కదా, ఆ విధంగా టబ్లో వాటర్ అంతా ఫుల్గా నింపేసాము.
చూస్తున్నారు కదా, ఇవి దుంపలు అన్నమాట. మనకి వాళ్ళు ఈ విధంగా అంటే గోను ఉంటుంది కదా, గోనులో వాటర్ పోసేసి అందులో ప్యాక్ చేసి పంపించారు. ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ కలువదుంపలు నేను భీమవరం దగ్గర నుంచి తెప్పించాను. అంటే అక్కడ పీజీ వాస్తవ్యులు అనేసి ఒక అతను ఉన్నారనమాట. సో అతను ఎక్స్పెషల్లీ కలువ పూలు, తామర పూలు అన్నీ సేల్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా పంపించారనమాట. గోనులో కట్టేసి మనకి పంపించారు. చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి, చూపిస్తాను. అక్కడ పింక్ కలర్ దానికైతే చిన్న మొలక కూడా వచ్చిందనమాట. సో మనకి ఈ విధంగా అంటే వాళ్ళు కొరియర్ చేస్తే అంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఏంటి ఏ దుంపలు, ఏ కలర్ పువ్వుల దుంపలు అవైలబిలిటీ ఉన్నాయన్నది అతను వీడియో పెడతారనమాట. సో నేను కూడా ఇతను ముందు రోజు ఇలా పింక్ కలర్ దుంపలు ఉన్నాయని ఆయన వీడియో పెడితే నేను వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేశాను అనమాట. అంటే మళ్ళీ అయిపోతే కలర్స్ దొరకవు అనేసి నేను ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ వైట్ కలర్ అనమాట. ఫస్ట్ ఇవన్నీ పెట్టినవి వైట్ కలర్, నెక్స్ట్ పింక్ పెడతాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పింక్ కలర్. సో ఇవి మనకి ఇలాగా అంటే ఆ గోను అంటే ఎక్కువ వెట్ ఉంటుంది అని చెప్పేసి అలా పెట్టి పంపారు అనమాట. ఇది పింక్ కలర్, ఆ విధంగా మనకు అది వచ్చింది. సో దాన్ని మనం అలాగా మట్టిలో ప్లేస్ చేసుకోవడం అనమాట. సో వాళ్ళ దగ్గర తామర పువ్వులు కూడా ఉన్నాయి. తామర పువ్వులు ఏంటంటే వాళ్ళే చెప్పారు ఇట్లా టబ్లో పెంచుకుంటే రావట్లేదు అనేసి, అందుకని కొలను ఉంటేనే బాగుంటుంది అన్నారని నేను తామర పువ్వు మానేసి ఇంక ఇదొకటే తెప్పించాను. ఇవి సక్సెస్ అయితే కనుక అప్పుడు మంచిగా ఇంకా వేరే కలర్స్ కూడా అతని దగ్గర ఏమైనా వస్తాయో చూద్దాము అని చెప్పేసి ఉన్న ఈ పింక్ అండ్ వైట్ తెప్పించాను. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.